జగన్ నడుము వంగుతుందా వంగదా? చెప్పండి అందరూ, తెలియాలి కదా నాకు కూడా. అది ఎంతవరకు వంగుతుంది ఎంత వంగదు మాకు కూడా తెలియాలి కదా. ఏంటమ్మాయి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మా జగన్ గురించి అని అంటారా? నన్ను అలా అనుకోవద్దు మీరెవరు. ఇవన్నీ కూడా నేను అంటలేదు, ఆయనకు ఆయనే నిరూపించిన బల ప్రదర్శన ఇది. ఈ ఫోటో చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడానికి నడుము వంగకపోతే పౌరహిత్యాలు చేసేవాళ్ళు పక్కన బ్రాహ్మలు రాళ్ళని పట్టుకోవాలి బాబు కోసం, అప్పుడు దానిపైన కొడతాడు. ఎందుకంటే నడుము వంగదు. రాయిని పట్టుకుంటే దానిపైన మా జగన్ అతి కష్టం మీద కొబ్బరికాయ పగలు కొడతాడు. దీని కాంట్రాస్ట్గా ఇంకొక విజువల్ చూపిస్తాం మీకు. చూసారా నడుము ఎంత పర్ఫెక్ట్గా వంగిపోయింది ఇక్కడ? చూస్తారా ప్రతి ఒక్కళ్ళు? మోడీ గారి కాళ్ళకి దండం పెట్టడానికి పూర్తిగా భూనమనాసన వేసిన పరిస్థితి మనకి. చూసారు కదా ఇక్కడ నడుము వంగింది. ఈ రకంగా కొబ్బరికాయ కొట్టడానికి నడుము ఎందుకు వంగలేదు, మోడీ కాళ్ళకి నమస్కారం పెట్టడానికి నడుము ఎందుకు వంగింది? ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు ఆలోచించట్లేదు? నడుము ఇక్కడ వంగుద్ది అక్కడ వంగదా? ఇదంతా చాలదన్నట్టు ఈయన గురించి ఇంకా చర్చ మామూలుగా జరగట్లేదు. గురుమూర్తి ఉన్నారు కదా, ఆయన అబ్బాయి ఇది కూడా కాదు, అసలు మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఆయన చిన్న విషయాన్ని యాడ్ చేస్తారు. అబ్బే జగన్కి పెద్దలంటే చాలా వినయం విధేయత భక్తి, అందుకే మోడీ గారి కాళ్ళకి దండం పెట్టాడు. అలా కాకుండా గవర్నర్కి రాష్ట్రపతికి అందరి కాళ్ళకి కూడా దండం పెడతాడని. కొబ్బరికాయ కొట్టడానికి ఎందుకు వంగలేదు? జగన్ అయితే నేను నడుము వంగాలి కదా, అక్కడ వంగదు మనకి. వంగాల్సిన చోట ఏది వంగదండి ఇతనికి, అది ప్రాబ్లము.